ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను. ప్రియమైన వారలారా, సంతోషించే అద్భుతమైన మాట ఏంటి అని అంటే, ఈ భూమి మీద ఏ యోగ్యత లేనటువంటి మనతో కొన్నిసార్లు అన్నీ కలిగి ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలు మనం కలిగినటువంటి ఆధిక్యతను కూడా మరుగుపరిచే విధంగా మనము చాలా నిరుత్సాహానికి దిగజారిపోయి కొన్నిసార్లు ఇలాంటి జీవితం అవసరమా అనేటువంటి పరిస్థితుల్లో కూడా మనం బలహీనమైపోతూ ఉంటాం. అలాంటి ఎన్నిక లేనటువంటి, ఏ యోగ్యత లేనటువంటి ఆయన మనతో మన కొరకు ఒక ప్రణాళికను సిద్ధం చేసి, ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు మానవులమైన మనలను, ముఖ్యంగా ఈ వాక్యం వింటున్న నిన్ను దేవుడు తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ చదివినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి దైవజనుడైన మోషే, అహరోనుల ద్వారా కానాను దేశానికి నడిపించిన తర్వాత దేవుడు, ప్రియమైన మిత్రులారా, ఆ భయంకరమైనటువంటి దాసరకములో నుండి, లేదా ఐగుప్తు అనబడినటువంటి ఆ భయంకరమైన లోకములో నుండి, లోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితులలో నుండి వారిని విడిపించి ఒక శ్రేష్టమైనటువంటి స్థలానికి తీసుకొచ్చిన తర్వాత వారు మరలా భక్తిహీనులైపోకుండానట్లు, వారు మరలా దాసరికంలోకి వెళ్ళిపోకుండానట్లు, వారు అనుభవించినటువంటి ఆ యొక్క భయంకరమైన శ్రమలు, పరిస్థితులు మరలా వారి జీవితంలో రుచి చూడకుండునట్లు, ఆ చేదు అనుభవాన్ని వారు చూడకుండునట్లు దేవుడు కొన్ని నియమ నిబంధనలను వారికి ఏర్పాటు చేశాడు. కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, అనగా దేవుని ప్రజలకు దేవుడిచ్చాడు. అయితే ప్రియమైన మిత్రులారా, అనువనువున ఆయన తన ఆజ్ఞలను, కట్టడలను, నియమ నిబంధనల గురించి జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము అని అంటే రెండవసారి మరలా ఉపదేశించుచున్నటువంటి అధ్యాయము. ఆల్రెడీ ఒకసారి చెప్పబడింది, అదే విషయాన్ని జాగ్రత్త సుమా, ఈ పద్ధతి ప్రకారంగా వెళ్ళకపోతే మీరు నిత్య జీవానికి వారసులు కాలేరు అనేటువంటి ఆ బలమైనటువంటి, ఆ నిర్దేశించేటువంటి గ్రంథముగా వ్రాయబడినటువంటి వచన భాగములో ఆయన చాలా చక్కని మాట అంటున్నాడు. నీవు అనగా ఈ వాక్యం వింటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించబడిన జనము. అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను ఎక్కువగా హెచ్చించి తనకు స్వకీయ జనముగా చేసుకున్నాడు. సొంత జనముగా, తన సొంత ప్రజగా, తన సొంత బిడ్డగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, అనాది సంకల్పము చొప్పున ఈ జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఈరోజు వాక్యం వింటున్నా నీతో, నాతో, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు సామాన్యమైన వ్యక్తివి కావు, నీవు ఏర్పరచబడినటువంటి బిడ్డవి, దేవుని చేత, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఒక శక్తి కలిగినటువంటి దేవుని బిడ్డవి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలిసిన, చాలామంది ప్రభు దగ్గరికి రావాలని ఆశపడతారు, కానీ సంవత్సరాల తరబడి జరిగిపోతూ ఉన్న చాలామంది దేవుడి దగ్గరికి రాలేరు. పిల్లరా, కుటుంబ పరిస్థితులు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, వెనక ఉన్నటువంటి ఆటంకపరిచేటువంటి కొన్ని శక్తులు కానివ్వండి, ఇలాంటి కొన్ని అభ్యంతరాల ఆటంకాల వలన నిజంగా హృదయపూర్వకంగా ప్రభు అయిన యేసు దగ్గరికి రావాలని అనుకున్నప్పటికీ అనేక మంది రాలేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు
నువ్వు దేవుని యొక్క పాదాల దగ్గర ఉండే భాగ్యం ఉంది అని అంటే ఇది సామాన్యమైన విషయము కాదు, ఆషామాష అయినటువంటి విషయం కాదు. ప్రియమైన మిత్రులారా, నీవు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తివి. ఎందుకంటే ఆయన మరొక మాటలు అంటాడు, తల్లి గర్భములో నీవు పెండముగా ఏర్పడక ముందే నేను నిన్ను ఎరిగితిని, నీవు నాకు తెలుసు అంటున్నాడు. కానీ ఈరోజు మన వాళ్ళకి మనం ఎప్పుడు తెలుసు అనంటే, ప్రియమైన మిత్రులారా, నీ దగ్గర డబ్బు లేనప్పుడు, నీ పరిస్థితులు బాగులేనప్పుడు నువ్వెవరికి తెలియదు. నువ్వెవరివో తెలుసుకోవాలని ఎవరు ప్రయత్నం చేయాల. నీ పరిస్థితి ఒకవేళ బాగుంది, ఆర్థికంగా బాగున్నావు, కుటుంబ పరంగా బాగున్నావు, అన్ని విషయాల్లో ఉన్నత స్థితిలో ఉన్నావు అని అనుకుంటే, ఇప్పుడు అందరూ నీ కోసం తెలుసుకునే ప్రయత్నం చేసి నీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, నీకు ఫోన్లు చేస్తున్నారు, మీ దగ్గరికి రాకపోకలు జరిగిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే నీ పరిస్థితి బాగుంది కనుక. ఈరోజు ఆ పరిస్థితుల్లో నిలవబెట్టింది మనుషులు కాదు, ఆ పరిస్థితులకు తీసుకొచ్చింది దేవుడు. ఎందుకంటే మనుషులు అన్నీ ఉంటే గుర్తిస్తారు, అన్నీ ఉంటే ప్రేమిస్తారు. కానీ ప్రభు అయిన యేసయ్యకున్న ప్రత్యేకత ఏంటంటే, నీ దగ్గర ఏమీ లేనప్పుడు, అందరూ నిన్ను విడిచిపెట్టేసినప్పుడు, అందరికీ నువ్వు దూరం అయిపోయినప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలిసిన, అందరూ వదిలేసినట్లుగా దేవుడు కూడా నిన్ను వదిలేస్తే ఈ పాటికి భూమి మీద మనము ఉండేవారము కాదు. ముఖ్యంగా నీవు ఈ పాటికి ఎప్పుడో మరవబడదు. నాన్న వాళ్ళందరూ మనల్ని మర్చిపోతురు పిల్లరా. ఎందుకనంటే నన్ను మరవరు అనుకోవడానికి లేదు. మనకంటే గొప్పవాళ్ళు మన ఫ్యామిలీలో కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈరోజు ఆ యొక్క వ్యక్తి లేకపోతే నేను ఎలా తట్టుకోగలను? ఈరోజు ఆ తండ్రి లేకపోతే, ఆ భర్త లేకపోతే, ఆ తల్లి లేకపోతే, నాకు ఇష్టమైనటువంటి ఆ బిడ్డ లేకపోతే నేను ఎలా ఉండగలను? నేను ఉండలేను అనుకున్న మన జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత మనం మర్చిపోగలుగుతున్నాం. ఈరోజు మన పూర్వీకులు కొంతమంది మనకు జ్ఞాపకమును కూడా లేరు. అంటే గనులైన వారే, ఈ భూమి మీద సాహస కార్యాలు చేసిన వారే మరవబడ్డారే. ఈరోజు నీవు నేను ఎంతటి వాళ్ళం, మనం కూడా మరవబడదు. కానీ దేవుడు ఆ పరిస్థితి లేకుండా ఈరోజు తన కృపచేత మనం విలువైన వారిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ప్రియమైన మిత్రులారా, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో ఈ లోకంలో వారికి ఖచ్చితంగా శ్రమలు, శోధనలు వస్తాయి. అయితే ప్రియమైన మిత్రులారా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుని కొరకు నమ్మకంగా, బలంగా, విశ్వాసంగా సాగాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు, శోధనలు వస్తాయి. ఈ శ్రమలు, శోధనలు అనేటువంటివి నీవు నాశనం అయిపోవడానికి వచ్చినవి కావు, కానీ నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక నెరవేరినట్లు దేవుడు నిన్ను శ్రమల గుండా నడిపిస్తూ ఉన్నాడు. అంటే ప్రియులారా, దేవుని నీ పట్ల ఉన్నటువంటి ఒక దర్శనము లేదా ఒక ఏర్పాటు, ఒక ప్రణాళిక, అది నీ పట్ల నెరవేరాలి అని అంటే ఆయన ఖచ్చితంగా తనకు నచ్చినటువంటి మార్గము గుండా, ఆ మార్గము కొన్నిసార్లు ఆశీర్వాదం అవ్వచ్చు, కొన్నిసార్లు మనం ఆశీర్వాదమే ఇస్తే కొన్నిసార్లు తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది కనుక, దేవుణ్ణి మరిచిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది కనుక, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి దేవుడు శ్రమలలో నుండి మనల్ని నడిపిస్తాడు. అయితే ప్రియులారా, ఆ శ్రమలు నిజంగా ప్రభు ద్వారా వచ్చినవి నువ్వు గ్రహిస్తే, శ్రమలను తట్టుకునేవాడికి ఓర్పు అనేది కలుగుతుంది. శ్రమలను తట్టుకునే వారికి ఓర్పు అనేది కలుగుతుంది. ఆ ఓర్పు మనల్ని ఎక్కడి దాకా తీసుకుని వెళుతుందని అంటే, బ్రతికున్నంత, భూమి మీద ఉన్నంత కాలం మంచి సుఖ జీవితాన్ని ఇవ్వడమే కాకుండా మరణించిన తరువాత నిత్య జీవాన్ని కూడా ఇస్తుంది. కనుక ఈరోజు మనందరము యొక్క ఆలోచన, మన ప్రయాస, ఈరోజు మన ప్రాకులాట, మన ప్రయత్నాలు, మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బులు కానివ్వండి, మనం చేసే శ్రమదానం కానివ్వండి, మనకున్న తెలివితేటలు కానివ్వండి, మనకున్నటువంటి జ్ఞానం, ఇవన్నీ కూడా ఎందుకు దేవుని కొరకు వాడాలనుకుంటున్నాము అని అంటే, దీనంతటికీ తగిన ప్రతిఫలం మనం మరణించిన తర్వాత మనకంటూ ఒక స్థలం ఉంది, మనం వెళ్ళబోయేటువంటి ఒక గమ్యం ఉంది. అక్కడ శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటామనే విశ్వాసంతోనే
ఈరోజు మనం ఈ కార్యాలు చేస్తూ ఉన్నాం. కనుక ఆ అసలైనటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఖచ్చితంగా ఓర్పు అవసరం. ఈరోజు ఓర్పు అనేది ఎక్కడ వస్తుంది అని అంటే శ్రమలలో నుండే ఓర్పు వస్తుంది. శ్రమలను తట్టుకునేవాడు, శోధనలను తట్టుకునేవాడిలోనే ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళుతుంది.